క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 9వ అధ్యాయము 2-4 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 2-4 వచనాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. నిన్నటి దినాన యేసు ప్రభువారు ఒక వాగ్దానం చేశారు. అదేమనంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును బలముగా వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరు అని చెప్పారు. అది ఆ మాట యేసు ప్రభువారు రూపాంతరము కొండ లేకపోతే రూపాంతరము అనుభవము గురించి మాట్లాడుతూ దాన్ని చూసే భాగ్యము ముగ్గురికి దేవుడిచ్చారు. ఆ వివరణే ఇక్కడ మనం చూస్తాం. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకొని యేసు ప్రభువారు ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఈ ముగ్గురే ఎందుకు అనంటే, వాక్యానుసారంగా మనం చూసుకుంటే సాక్ష్యం ఇద్దరు ముగ్గురు ఉండాలి కాబట్టి, సాక్షులు ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఇద్దరు ముగ్గురు సాక్ష్యం లేకుండా ఏ పని అవదు. పాత నిబంధనలో సాక్షులు ఉండాలి ఏది జరిగినా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రూపాంతర అనుభవం పొందుతున్నప్పుడు సాక్షులు అనేవాళ్ళు లేకపోతే కష్టం కదా. ద్వితీయోపదేశకాండం 17:6, మత్తయి 18:16, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:1, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:19, హెబ్రీలకు రాసిన పత్రిక 10:20 వీటిల్లో సాక్షులు ఇద్దరు లేదా ముగ్గురు ఉండవలసిన అవసరత ఉంది అన్నది. అందుకే వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాడు. అందులో ప్రత్యేకత ఏం లేదు. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాడు. అదొక ప్రత్యేకత అయితే, మరొకటి ఏంటంటే వారు యేసుని ప్రేమించారు, యేసు కూడా వారిని ప్రేమించారు. అది కూడా మనం చూడొచ్చు. అది కూడా ఒక భాగం. ఆ ముగ్గురిని వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు అంటారు. కొంతమంది అది హెర్మోను కొండ అంటారు, కొంతమంది ఏమో దాన్ని తాబోరు కొండ అంటారు. కానీ చాలామంది హెర్మోను కొండగా భావిస్తారు. అది సముద్ర మట్టం నుంచి 9,200 అడుగు ఎత్తులో ఉంటుంది. కాబట్టి చాలామంది ఎత్తైన కొండ అని ఇక్కడ ప్రస్తావన చేశారు కాబట్టి దాదాపుగా హెర్మోను కొండ అని చాలామంది వేదాంత వార్తలు దాన్ని రూఢీపరుస్తారు. అట్లాగా యేసు ప్రభువారు వాగ్దానం చేసిన 6 రోజులకి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. అదేంటంటే, మార్కు, మత్తయి 6 రోజులని ప్రస్తావిస్తే లూకా భక్తుడు మాత్రం 8వ రోజు అన్న ప్రస్తావన చేస్తాడు. 8వ రోజు అంటే ఇద్దరిలో ఈ వ్యత్యాసం ఏంటి అనంటే ఏం లేదు. లూకా భక్తుడు వాగ్దానం చేసిన రోజుని, రూపాంతరం పొందిన రోజుని కలిపాడు. అంటే వాగ్దానం చేసింది ఈ రోజైతే ఈరోజు ఒకటి రోజు 6 దినాలు గడిచాయి, 7 రోజులు. ఆ తర్వాత రూపాంతరం రోజు 8వ రోజు. అందుకని 8వ రోజు అన్నాడు. ఇక్కడ మార్కు, యోహాను అంటే మార్కును మత్తయి ఏం చేశారంటే వాగ్దానం చేసిన రోజుని తీసేశారు, అలాగే రూపాంతరం పొందిన రోజును తీసేసి
6 రోజుల తర్వాత అన్నారు. సో, ఎవరు తప్పు కాదు. ముగ్గురు కరెక్టే. కాకపోతే లెక్క వేసుకునే విషయంలో ఒకరు ఒకలాగా, ఒకరు ఒకలాగా లెక్కలు వేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత వారు రూపాంతరము యేసు ప్రభువారు మార్పు చెందటాన్ని మనం చూస్తాం. యేసుని వస్త్రములు తెల్లవిగా మారిపోతాయి. ఏ చాకలి వాడు కూడా అంత తెల్లగా ఆయన బట్టల్ని తెల్లగా చేయలేడు అన్నది మార్కు భక్తుడు రాసిన ఒక ఎనాలజీ. గొప్ప ఎనాలజీ. దాన్ని ఈ ముగ్గురు కనులారా చూస్తారు. దేవుని మహిమ ఆ తెల్లదనం దేనికి అనంటే ఇట్స్ నథింగ్ బట్ గ్లోరీ. దేవుని మహిమ అంత తెల్లగా ఉంది. అంత గొప్పగా ఉంది. చాకలి వాడు కూడా అంత తెల్లగా చేయలేడు. ఇక తెలుపు అంటే ఇక అదే. ఇక దానికి మించిన తెల్లదనం లేదు అన్నంతగా యేసు ప్రభువారు వెలిగిపోతున్నట్టుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయనేమో ఏలియా, ఇంకొక ఆయనేమో మోషే. వీళ్ళిద్దరూ వచ్చి యేసు ప్రభువారితో మాటలాడుచుండెను అని ఉంది. ఏం మాట్లాడుతూ ఉంటారు అనంటే నాకు తెలిసి ఆయన ముందు మాట్లాడిన మరణమును గురించిన ప్రస్తావనే మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గ్రహించాలి. అంతేగాని ఇంక అంతకన్నా ఏంటి యేసు ప్రభు ఎలా ఉన్నారు? ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? ఈ లోకం మిమ్మల్ని బాగానే ట్రీట్ చేస్తుందా? ఏంటి వేళకు తింటున్నావా? ఎట్లా ఉంది? చలికి, వేడికి బట్టలున్నాయా? ఇల్లు ఎక్కడ కట్టుకున్నావు? ఇలాంటివి అడగల. మనం అడుగుతాం గదా! యేసు ప్రభువారిని రూపాంతరంలో ఏలియా, మోషే ఏం మాట్లాడారు? ఖచ్చితంగా ఆయన మరణం, పునరుత్థానం గురించి, ఆయన కర్తవ్యాన్ని మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకునే పరిస్థితే ఉంది. ఎందుకని ఏలియానే, ఎందుకని మోషేనే అనంటే ఏలియాను, మోషే సమాధి మరణము ప్రస్తావన కనబడదు. ఆయన్ని ఏలియానేమో అగ్నిరథములు వచ్చి తీసుకెళ్ళిపోతాయి. అలాగే మోషేకేమో కొండ మీద దేవుడు సమాధి చేసినట్టుగా మనం చూస్తాం. సో, వీళ్ళిద్దరికీ దేవుడు మహిమ శరీరాన్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరిది అదొక ప్రత్యేకత. ఆ తర్వాత మోషే లాంటి దైవజనుడు, ఏలియా లాంటి ప్రవక్త లేరు. ఏలియా రోషము కలిగిన ప్రవక్త దేవుని కొరకై. దైవజనుడైన మోషే కూడా దేవుని స్నేహితుడు. సో, వారి వారి ఆఫీసెస్‌లో ద బెస్ట్ వచ్చారు. ఇక్కడ ద బెస్ట్ ఉన్నాడు. మరి ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ద బెస్ట్ రావాలి. అందుకే మోషేను ఏలియాని దేవుడు పంపించాడని మనం అనుకోవాలి అంతే. లేకపోతే వాళ్ళే ఎందుకొచ్చారు అని మనం అడిగితే సమాధానం చెప్పటానికి క్రాస్ రెఫరెన్స్‌లు బైబిల్‌లో మరో చోట ఎక్కడ మనకు కనబడవు. కాబట్టి ఇక మనం దేవుని జ్ఞానాన్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించిన ప్రస్తావన అక్కడ ఉంటుంది. అంతకన్నా ఏముండదు. అది కూడా మనం గ్రహించుకోవాలి. సో, ఈ రూపాంతరం అనుభవం సాక్షులైన ముగ్గురు జీవితాల్లో ప్రభావం చూపింది. ఆ రూపాంతరపు అనుభవం వారిని పరిచర్యలో ప్రభువుని అర్థం చేసుకోవటంలో, ప్రభువు మరణాన్ని గ్రహించటంలో ఉపయోగపడింది. అందుకే యేసు ప్రభువారి రూపాంతర అనుభవం ఎందుకు జరిగిందనంటే పేతురు, యాకోబు, యోహానులకు తన మరణమును గురించిన ప్రస్తావన వారికి తెలియపరచాలి. ఇది సీరియస్ బిజినెస్ అని వారు అర్థం చేసుకోవటం కోసం దేవుడు అట్టి కార్యములు చేసినట్టుగా మనం గ్రహించవచ్చు. అని గ్రహిస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు, మాకు, మా అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.